ఆద్య గదిలోకి వచ్చి, సారీ శ్రీను, నేను చారు ముందర నిన్ను అనరాని మాటలు అన్నాను, సారీ సారీ అని ఆద్య చెప్తుంటే, ఒట్టి సారీ మాత్రమేనా, నాకు ముద్దు కావాలి అని శ్రీను అంటాడు. సరే అంటూ ఆద్య సిగ్గుపడుతూ శ్రీను నుదుటిపై ముద్దు పెడుతుంది. అక్కడ కాదు అని శ్రీను అంటూ బొగ్గపై పెడుతుంది. అక్కడ కూడా కాదు అని శ్రీను లిప్ కిస్ కావాలని అడుగుతూ ఉండటంతో, పో శ్రీను అంటూ ఆద్య ముద్దు పెట్టకుండానే పరుగులు పెడుతూ వెళ్ళిపోతుంది. తర్వాత శౌర్య స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తుంటే అప్పుడే రామలక్ష్మి కారులో అక్కడికి వస్తుంది. శౌర్య సార్ ఎక్కడ ఉన్నారు అని శౌర్యకి కాస్త దూరంలో కారు ఆపుకొని శౌర్యని చూస్తూనే ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. నేను స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాను రామా అని శౌర్య అంటే, సార్ నేను మీకోసమే వచ్చాను అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఓ, ఇంకా నేను నీకు గుర్తున్నానా అని శౌర్య అంటే, మీరెప్పుడు నా గుండెల్లోనే ఉంటారని రామలక్ష్మి అంటుంది. నేను కూడా ఇప్పటి వరకు అదే అనుకున్నాను, కానీ ఇప్పుడిప్పుడే బయటికి వచ్చేసానులే అని శౌర్య అంటే, సారీ సార్, అలిగింది చాలండి, రండి సినిమాకు వెళ్దాం అని రామలక్ష్మి అంటుంది. ఏంటి ఇప్పుడా సినిమాకా, మనమిద్దరమా, అది కుదరదు, నేను రాను అని శౌర్య అంటాడు. నాతో కాకపోతే పక్కింటి ఆంటీతో వెళ్తారా ఏంటి, శౌర్య సార్ మీరు వస్తున్నారా లేదా అని రామలక్ష్మి అంటుంది. లేదు రామా, నేను రానని శౌర్య మొండికేస్తూ ఉంటే, సార్ మీరు ఎలా రారో నేను చూస్తాను, మీరు వచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను అని రామలక్ష్మి శౌర్యని చూస్తూ కారు దగ్గర నిలబడి ఉంటుంది. అయితే అంతకుముందు ఇంటి దగ్గర శౌర్య షూస్ దగ్గరికి ఒకతను వచ్చి శౌర్య షూస్ని పాముకి వాసన చూపించి వెళ్ళి ఉంటాడు. దాంతో ఇప్పుడు ఆ పాము శౌర్యని వెతుక్కుంటూ గ్రౌండ్ దగ్గరికి వస్తుంది. పాము రావటంతో స్టూడెంట్స్, శౌర్య అందరూ కూడా పామ్ పామ్ అని కేకలు పెడుతూ పరుగులు పెడుతూ ఉంటారు. అయితే అది శౌర్యని వెంబడిస్తూ ఉంటుంది. శౌర్య సార్ జాగ్రత్త సార్, తప్పించుకోండి సార్ అని రామలక్ష్మి స్టూడెంట్స్ అందరూ కేకలు పెడుతూ ఉంటారు. అయితే శౌర్య ఎంత పరిగెత్తినా కూడా అక్కడక్కడ రౌండ్లు కొడుతున్నా కూడా శౌర్య వెనకాలే ఆ పాము చాలా వెంబడిస్తూ ఉండటంతో, శౌర్య సార్ ఇలా రండి అని రామలక్ష్మి శౌర్య చేయి పట్టుకొని లాక్కు వస్తుంది. ఇద్దరు కారు దగ్గరికి పరుగులు పెడుతూ వచ్చి కారులో కూర్చునేస్తారు. అయితే ఆ పాము కాస్త కారు ఎక్కేసి ఫ్రంట్ అద్దంలో నుండి డ్రైవింగ్ చేస్తున్న శౌర్యని చూస్తూ ఉంటుంది. అలా శౌర్య రామలక్ష్మి ఇద్దరు కారులో వెళ్తున్నా కూడా ఆ పాము ఇంచి కూడా కదలకుండా శౌర్యపై బుసలు కొడుతూ అద్దం మీద నుండే బుసలు కొడుతూ ఉంటుంది. శౌర్య సార్ ఏదో ఒకటి చేయండి సార్, ఆ పాము నుండి తప్పించుకోవాలి, అది మిమ్మల్ని మాత్రమే వెంబడిస్తోంది సార్, ఎందుకు ఇలా చేస్తోందో అస్సలు అర్థం కావటం లేదు, ఇది ఎవరో కావాలని చేస్తున్నట్లుగా అనిపిస్తోంది అని రామలక్ష్మి చాలా కంగారు పడుతూ ఉంటుంది. అయినా ఎంతసేపైనా కూడా ఆ పాము అలాగే ఉంటుంది. శౌర్య ఏమో డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. శౌర్య సార్ మీరు సడన్ బ్రేక్ వేయండి అని రామలక్ష్మి చెప్పటంతో శౌర్య సడన్ బ్రేక్ వేయటంతో ఆ పాము ఎగిరి చాలా దూరం పడిపోవటంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మయ్య అని శౌర్య రామలక్ష్మి రిలాక్స్ అయిపోతారు. తర్వాత చారు పార్వతి దగ్గరికి వెళ్ళి, నాకు 10 లక్షలు కావాలి, ఈ ఆస్తి అంతా కూడా నేను చెప్పటం వల్లే కదా నీ పేరు మీదకి వస్తే, ఇప్పుడు ట్రంకు పెట్టెలో డబ్బులన్నీ దాచిపెట్టుకుంటున్నావు, కాబట్టి నాకు 10 లక్షలు ఇవ్వు పిన్ని అని బలవంతం చేస్తూ ఉంటే, పోనీలే పార్వతి ఇచ్చేసేయి అని అలివేలు అంటుంది. సరే ధర్మ వడ్డీ 10 రూపాయలకి ఇస్తానని పార్వతి అంటే, అంత ఇవ్వలేను కానీ 5 రూపాయలు వడ్డీ వేసుకో, నువ్వు అడిగినట్లే నోట్ కూడా రాయిస్తాను అని చారు 10 లక్షలు తీసుకొచ్చి శ్రీను చేతికి ఇస్తుంది. అంటే చారు, ఆద్య నేను మాట్లాడుకుంటున్నది నువ్వు వినేసావా, నా కోసం 10 లక్షలు తీసుకొచ్చావా, థ్యాంక్ యూ చారు అని శ్రీను చారు చేతులు పట్టుకొని చాలా ప్రేమగా మాట్లాడుతున్నట్లు నటిస్తూ ఉంటాడు. శ్రీను బావ నీకోసం నేను ఏమైనా చేస్తాను అని చారు చెప్పగానే ఇక శ్రీను ఆ 10 లక్షలు తీసుకొని, ఆద్య ఇదిగో నా భార్య చారు నా కోసం 10 లక్షలు డబ్బులు ఇచ్చింది అని శ్రీను కావాలనే గొప్పగా చెప్తూ ఉంటే, డోర్ దగ్గరే చాటుగా ఈ మాటలన్నీ చారు వింటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆద్య శ్రీను చారు వినేలాగానే కావాలనే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి శ్రీను నీ భార్య అయిపోయిందా చారు అని ఆద్య అంటుంటే, అవును ఎంతైనా నేను ఇంతకుముందు తాళి కట్టిన నా భార్యనే కదా చారు అని శ్రీను చెప్తూ ఉంటారు.